ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బదిలీపై వచ్చిన ఎస్ఐ రంజిత్ రెడ్డిని రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రం అయిన పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహించిన ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి బదిలీపై వెళ్లగా, కౌడిపల్లికి నూతనంగా సిద్దిపేట 1 టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహించిన రంజిత్ రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్ఐ రంజిత్ రెడ్డి బదిలీపై రావడంతో కౌడిపల్లి, రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు లింగం గౌడ్, అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి భరత్ గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జమీర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం ఎస్ఐ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజల సహకారంతో అందరికీ అందుబాటులో ఉండి సమస్యలపై శ్రద్ధ వహిస్తామని తెలిపారు. కౌడిపల్లిలో గురువారం రోజున జరిగే మార్కెట్ సంతలో ఎక్కువగా ప్రజల వద్ద నుండి మొబైల్స్ దొంగిలిస్తున్న దొంగల ముఠాను పట్టుకునేందుకు 4 కానిస్టేబుళ్లని మఫ్టీలో ఏర్పాటు చేసి అపరిచితుల నుండి కాపాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వస్తువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దొంగతనం జరగదు. సిఆర్లో అప్లై చేస్తే ఇప్పటికి ఒక 14 మార్క్ రికవరీ అయింది. ఇంకా ఫర్దర్ కూడా ఫోన్లు పోకుండా చూస్తాం. రికవరీ అనేది సిఆర్ యాప్లో అతను ఎవరైతే దొంగతనం చేశారో వేరే వాళ్ళకి అమ్మినా లేకుంటే దాంట్లో కొత్త సిమ్ వేస్తే మనకు వస్తుంది అన్నట్టు. దాన్ని బేస్ చేసుకుని మనం రికవరీ చేస్తాం. ఒకవేళ అట్లా రాకుంటే రికవరీ అనేది కష్టమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే దొంగతనం కాకుండా చూసుకోవాల్సిందే బెటర్. దానికి మేము సహకరిస్తాము. ప్రజల నుండి మాకు కూడా సహకారం కావాలి. ప్యాకెట్లో ఫోన్లు పెట్టుకోవడం చేయొద్దు. తర్వాత బండ్లకు కూడా కంపల్సరీ హ్యాండిల్ లాక్ చేసుకుని వెళ్ళండి. దానివల్ల బండ్లు దొంగతనం అనేది 100% నివారించే ఛాన్స్ ఉంటుంది. ఈజీగా ఉన్న బండిని ఈజీగా మనం తీసుకెళ్ళచ్చు. వితౌట్ హ్యాండిల్ లాక్ ఉన్నది వాడు ఊరికెళ్ళినా ఏర్పడేది, లేకుంటే ఏదో పాత తాళం పెట్టినా వచ్చేస్తుంది. కాబట్టి హ్యాండిల్ లాక్ అయితే తెలియదు. కాబట్టి మీరు అందరు తెలియజేసేది ఒకటే, బైక్ లో కంపల్సరీ హ్యాండిల్ లాక్ చేసుకోండి. ఫోన్ కంపల్సరీ ప్యాకెట్ లో కాకుండా కింది ప్యాకెట్ లో పెట్టేసి మాత్రం తల్లిదండ్రుల మీద కంపల్సరీ కేసు అవుతుంది. మైనర్ వెహికల్ ఇచ్చింది మాకు కనిపించినా కంపల్సరీ వాళ్ళ మీద మైనర్ డ్రైవింగ్ కింద కేసు చేస్తాము. కాబట్టి మండల ప్రజలందరూ తెలియజేయడం ఏమన్నా, మైనర్లకి ఎప్పుడు కూడా వెహికల్ ఇవ్వకండి. ఇంకా మీరు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సంతలలో దొంగతనాలు, సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువ అవుతుంది అన్నది నాకు సమాచారం ఉన్నది. దానికి ముఖ్య కారణం మనలో కూడా అవేర్నెస్ లేకపోవడం అనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మన మొబైల్ ని పై జేబులో పెట్టుకుంటాం. మనం పై జేబులో పెట్టుకున్నప్పుడు మీరు కూరగాయల సంతలో కూరగాయలు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, వంగుతారు. మీకు మీ బాడీ కాంటాక్ట్ కి ఫోన్ కి సంబంధం లేకుండా అయిపోతుంది. దానివల్ల ఫోన్ కి పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మన మండల ప్రజలకు తెలియజేసేది ఏమన్నా, పై ప్యాకెట్ లో కాకుండా సైడ్ జేబులో పెట్టుకోండి. మీకు 100% సేఫ్టీ ఉంటుంది. అలాగే ఈ రోజు నుంచి అంటే నాకు నోటీస్ లో ఉన్నది కాబట్టి కంపల్సరీ సంత రోజు ఒక 4 కానిస్టేబుల్ మఫ్తీలో ఉంచి దాన్ని పర్యవేక్షిస్తా. ఇప్పటి నుంచి ఫోన్లు పోకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నుంచి పరిస్థితులు అయితే సరిగ్గానే ఉన్నాయి. నాకు మండల ప్రజల నుండి, రాజకీయ నాయకుల నుండి, ప్రెస్ మిత్రుల నుండి సహకారం ఉంటే దాని ప్రకారం నేను PS లో విధులను కూడా సక్రమంగా నిర్వహించి లా అండ్ ఆర్డర్ కూడా ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోగలుగుతాను. ఇప్పుడు మన కౌడిపల్లి ప్రజలకు నేను తెలియజేయనది మనగా, వాహనదారులు చాలా మంది నేను గమనించింది ఏంటంటే హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. దానివల్ల మీ ప్రాణాలకే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి హైవే ఉన్నది కాబట్టి స్లోగా వెళ్ళండి, హెల్మెట్ ధరించి వెళ్ళండి. చిన్నపిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాహనాలని